మీరు బర్మ్యూడా ట్రయాంగిల్ గురించి విన్నారా? అట్లాంటిక్ ఓషన్లో మయామి, బర్మ్యూడా మరియు పోర్టో రీకో మధ్య ఒక స్ట్రేంజ్ రీజన్ ఉంటుంది. ఈ ఏరియాని డెవిల్స్ ట్రయాంగిల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ జరిగే విషయాలు లాజిక్కి దొరకవు. చాలా షిప్స్ మరియు ఫ్లైట్స్ మంచి వెదర్లో కూడా సడన్లీ సిగ్నల్ లేకుండా, ట్రేస్ లేకుండా డిసపియర్ అయిపోయాయి. 1945లో ఫ్లైట్ 19 అనే 5 యుఎస్ నేవీ ప్లేన్స్ ట్రైనింగ్కి వెళ్ళాయి, కానీ అవి మళ్ళీ తిరిగి రాలేదు. ఆ పైలట్స్ లాస్ట్ మెసేజ్, "వీ క్యాంట్ సీ ద ల్యాండ్, కంపస్ ఈజ్ నాట్ వర్కింగ్, ఎవ్రీథింగ్ లుక్స్ స్ట్రేంజ్." సైంటిస్ట్ చెప్తారు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వేరియేషన్స్, డీప్ ఓషన్ కరెంట్స్ అని. కానీ అవి ఎక్స్ప్లెనేషన్స్ మాత్రమే. నిజంగా ఎక్కడ ఏమీ జరుగుతుందో ఎవరికీ తెలియదు. చాలా సేలర్స్ అంటారు అక్కడ సీకి ఒక స్ట్రేంజ్ ఎనర్జీ ఉంది. కొన్ని పైలట్స్ అంటారు డైరెక్షన్స్ బిహేవ్ డిఫరెంట్. బర్మ్యూడా ట్రయాంగిల్ ఈ రహస్యం ఈ రోజు వరకు సాల్వ్ కాలేదు.